వీళ్ళిద్దరికి సంబంధించి చంద్రబాబు ఇస్తానంటున్న సంఖ్య ఒకటి, ఈయన కోరుకుంటున్న సంఖ్య ఒకటి. ఈ తెలుగుదేశం పార్టీ గెజిట్ పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి రాసిన ప్రకారం 32 సీట్లు అందంటే, అంటే 32 అడిగాడు పవన్ కళ్యాణ్ అంటే అంతకంటే తక్కువ వస్తాయని కదా అర్థం. ఇద్దరి మధ్యన సర్దుబాటు కుదిరింది 20, ఇంకొక 5 దాకా ఇవ్వచ్చు. పవన్ కళ్యాణ్ కానీ 27 ఓకే అవ్వచ్చు. పైన హెడ్డింగ్ లో 32, 27 ఓకే అన్న పవన్ అని రాశారు. అంటే ఆ రేంజ్ లోనే ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్టేషన్ అదే. ఒకవేళ 27, 32 అంటే ఆ స్టేజ్లో దాని గురించినే చర్చలు జరిగి ఉండొచ్చు. ఇంకోటి మీకు ఏ సీట్లు కావాలంటున్నారు మీరు బట్టి రండి అంటే వీళ్ళు అందులో సీట్ల గురించి అబ్జెక్షన్ చెప్పడము. చంద్రబాబు గారు ఏంటంటే లెక్కలు తీస్తారు వెంటనే. మీకు అక్కడ ఎంతే వచ్చినాయి, ఇంతకుముందు 10,000 ఓట్లే వచ్చినాయి, 4,000 ఓట్లే వచ్చినాయి, అట్లాంటి చోట్ల మా తెలుగుదేశం ఓట్లని మీకు షిఫ్ట్ అవ్వడం కష్టం అవుతుంది కాబట్టి మీరు అది వదిలేసుకోండి, ఇట్లాంటివి చెప్తారు చంద్రబాబు గారు. ఇప్పుడు మొన్నటిసారి లెక్క ఎంత ఉంది, వీళ్ళకి 16 సెగ్మెంట్లోనే 3 డిపాజిట్లు వచ్చినాయి జనసేనకి. వీళ్ళు ఏం లెక్కేస్తారు, ప్రజారాజ్యం అప్పుడు ఫస్ట్ ప్లేస్ లో 18 గెలిస్తే ఇంకొక 25 నుంచి 30 సీట్ల దాకా సెకండ్ ప్లేస్ వచ్చినాయి. వాటిని లెక్క అడుగుతారు వీళ్ళు. అయ్యే దాని తర్వాత మీరు పోటీ చేశారు కదా మన 2019లో, అప్పుడు ఇంతే వచ్చినాయి అనే లెక్కలు వీళ్ళు తీస్తారు. చంద్రబాబు గారు అట్లాంటిది కన్విన్స్ చేయడంలో, అంకెలు చూపెట్టి కన్విన్స్ చేయడంలో సిద్ధాస్తారు. కాబట్టి దాని గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాను.